ఏబి వెంకటేశ్వరరావు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరు. 2014, 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా ఆయన అనేక వినూత్నమైన మార్పులు తెచ్చారు. అలాగే ఇదే పీరియడ్లో ఇంటెలిజెన్స్ బాస్గా కూడా పనిచేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఒకటి, 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనేక అవమానాలకు గురయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంతో పోరాడి నిలబడి చివరకు గెలిచారని చెప్పుకోవచ్చు, ఇటు కోర్టుల ద్వారా. అయితే మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఏ విధంగా నడిచింది, అలాగే త్వరలో ఆయన ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించబోయే నేపథ్యంలో పూర్తిగా అసలు ఏంటి 2014, 2019 ఎపిసోడ్ కానీ, అలాగే ఇప్పుడు 2019 తర్వాత 2024 వరకు జరిగిన అనేక అవమానాలు, 24 తర్వాత మళ్ళీ ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి అధికారం రావడం, కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ఆయనను ఒక పెద్దల సభలో చూస్తామనే అభిప్రాయం ఇటు టీడీపీ అభిమానంలో కూడా ఉంది. కానీ ఇక్కడ సీన్ అయితే రివర్స్ అయిన నేపథ్యంలో పూర్తిగా ఈ 10 years ఆయన గడ్డు కాలం అని చెప్పాలి. అయితే మొత్తం మీద ఆయన యొక్క మనోవేదన కానీ, పూర్తిగా ఆయన రాజకీయ పార్టీ కూడా అంటే రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీ ఒక డిఫరెంట్ మేనిఫెస్టోతోనే ముందుకు వెళ్తారని చెప్పి తెలుస్తూ ఉంది. పూర్తిగా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2014, 2019లో మీకు ఒక గోల్డెన్ డేస్ అంటే చాలా మార్పులే చూసాం, మేము కూడా దగ్గర నుంచి చూసాం. విజయవాడ నగరంలో అనేక మార్పులు తెచ్చారు. అలాగే అంటే విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు, తర్వాత ఇంటెలిజెన్స్ బాస్గా ఉన్నప్పుడు కూడా మీకు ఒక డిఫరెంట్ చంద్రబాబు నాయుడు గారు సెకండ్ అంటే మీరు ఏది చెప్తే అది ప్రభుత్వం నడుస్తుందని చెప్పి బయట ఒక టాక్ ఉంది. అలాగే 2019 నుంచి ఒక్కసారిగా అదే ఏబి వెంకటేశ్వరరావు గారేనా అని చెప్పేసి మీరు కొన్నిసార్లు కన్నింటి పర్యవంతమైన నేపథ్యంలో మీరు ఎలా స్పందిస్తారు? 14 నుంచి 19 వరకు ఏం జరిగిందో మీ ఇలాంటి వాళ్ళందరూ చూశారు. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో చూశారు. భవిష్యత్తులో ఏం చేయాలనే దాని గురించి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ గతం గురించి తవ్వుకుని అప్పుడు అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని అనుకోవటం ఎక్కువ టైం వేస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు, అంటే ఆ ఇబ్బందులు అయితే పెట్టిన మాట వాస్తవం. తర్వాత మీరు ఒక రకంగా చెప్పాలంటే నిలబడ్డారు, అలాగే కలబడ్డారు, చివరికి అయితే విజయం సాధించాలని చెప్పారు. అంటే ఎలా అనిపించింది రాజకీయ వ్యవస్థపై మీరు? అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీ కూడా స్థాపించబోతున్నారు కాబట్టి ఏ రకంగా ఉండబోతుంది? మీరు అంటే అదే రాజకీయ నాయకులు మిమ్మల్ని చాలా క్షోభకు గురి చేశారు కదా, ఎలా మీ పార్టీ ఎలా ఉండబోతుంది? 2019 నుంచి 24 వరకు నేను ఫేస్ చేసిన ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ, మానసిక క్షోభ కానీ రాష్ట్రం అనుభవించిన దాంతో పోలిస్తే నేను చాలా తక్కువ అనుభవించాననే చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎంతోమంది కుటుంబాలు నాశనం అయినాయి, ప్రాణాలు కోల్పోయారు, జైళ్ల పాలయ్యారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితే దిగజారిపోయింది. సో వీటన్నిటితో పోలిస్తే నేను పడింది ఏదో పెద్ద బాధ ఏం కాదు. అండ్ నాకు దాని గురించి రిగ్రెట్ కూడా ఏమి లేదు. అరే మనం ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది అని నాకేమి ఇబ్బంది లేదు. ఒక స్టేజ్లో కాంప్రమైజ్ అవ్వండి, వెళ్ళి ఆయనకి సారీ చెప్పండి, ఆయన ఏదో అడుగుతాడంటే చెప్పండి అని అంటే నేను ఆ ప్రిన్సిపల్ మీద నిలబడ్డా. నేను నా ప్రిన్సిపల్ని మాట తప్పను. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభాండం వేసో, లేకపోతే ఆయన మీద పితూరీలు చెప్పు, లేకపోతే లోకేష్ గారి మీద పితూరీలు చెప్పు, నా కాలం గడుపుకోగలిగేవాడిని ఆయనతో కాంప్రమైజ్ అయ్యి. బట్ నేను ఆ ప్రిన్సిపల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాంట్లో ఆ విషయంలో నా కాన్ఫిడెన్షియాలిటీని, నా ఇంటిగ్రిటీని నేను మెయింటైన్ చేశాను. దానికి కొంచెం బాధలు పడాల్సి వస్తే పడతాను, ఇప్పుడు కాదు 100 సార్లు పడమన్నా పడతా. దాంట్లో నాకేమీ రిగ్రెట్ ఉండదు, ఎప్పటికీ దాని గురించి నాకు బాధ ఉండదు. సో రాష్ట్రంలో జరిగిన ఆ దుర్మార్గం, ఆ అరాచకం, ఆ అన్యాయాలు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రం ఎదుర్కోకూడదు అన్న కృతనిశ్చయంతోనే ఈ రోజున ఒక పొలిటికల్ పార్టీ పెట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది అనేది నా ఉద్దేశం. దానికి నేను ఎలా అయితే అంతకుముందు ఎప్పుడైనా కానీ కొన్ని విలువలకు కట్టుబడి, కొన్ని ప్రిన్సిపల్స్ కట్టుబడి నిలబడ్డానో ఇప్పుడు కూడా అలాగే నిలబడతాను. అంతే తప్ప నా స్వలాభం చూసుకోవడమో, లేకపోతే ఎందుకు వచ్చింది మనకెందుకు వచ్చింది అనుకోవడమో, ఇంట్లో దుప్పడదు అనుకుని తన్ని పెట్టి పడుకోవడమో నా నైజం కాదు. శరీరంలో ఓపిక ఉన్నంత వరకు ఇదే పనిలో ఉంటాను. మిమ్మల్ని చూస్తే అంటే మీ తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులుగా చాలా బుద్ధులు నేర్పారు. అంటే విద్యా బుద్ధులతో పాటు చాలా సమాజంపై కూడా మీకు చిన్నటి నుంచి మీకు పూర్తి అవగాహన ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎలా చూస్తారు దాన్ని? లిసన్, చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పాల్సినవి నేర్పుతారు,
కానీ ఒక వయసు వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సిన బాధ్యత మంది. మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు నేర్పలేదు కాబట్టి నేను ఇట్లా వెధవలాగా తయారయ్యానని చెప్పుకునే హక్కు ఎవరికీ లేదు. వచ్చిన తర్వాత, యుక్త వయసు తీరిన తర్వాత ప్రపంచాన్ని చూసి ఎలా మెలగాలో, మనిషిగా ఎలా మెలగాలో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. దానికి ఎప్పుడూ చిన్నప్పుడు ఈవెన్ అస్సలు చదువురాని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా గొప్ప వ్యక్తులైన వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఏంటి అన్నది దానికి మనమే బాధ్యత పడాలి. అంటే స్ఫూర్తి పొందారా? చిన్న స్ఫూర్తి తప్పకుండా. మా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా అమ్మగారు చాలా మంచి విలువలు నేర్పించారు చిన్నప్పటి నుంచే. అవి 1-2 ఇన్స్టెన్సెస్ అయినా కానీ మనసులో గాఢమైనటువంటి ప్రభావం చూపుతాయి. సో ఆ విలువలు నేను ఇంటర్నలైజ్ చేసుకున్నాను. దాని మీద ఫర్దర్ బిల్డ్ చేసుకుని అసలు మనం ఎలా ఉండాలి, ప్రపంచంతో ఎలా ఉండాలి, మిగిలిన వాళ్ళతో ఎలా ఉండాలి, ఏ విషయంలో, నైతికత విషయంలో ఎలా ఉండాలి, ఒక ప్రిన్సిపల్, ఒక మాట చెప్తే తప్పకుండా ఎట్లా ఉండాలి, అబద్ధాలు చెప్పకుండా ఎట్లా ఉండాలి, నిజం మీద ఎలా నిలబడాలి, ఇటువంటి విషయాలన్నీ చిన్నప్పటి నుంచి వచ్చిన స్ఫూర్తి మీద నేను మళ్ళీ ఫర్దర్ బిల్డ్ చేసుకున్నాను. అంటే పొలిటికల్ పార్టీ, అంటే రాబోయే రోజుల్లో పొలిటికల్ పార్టీ కూడా మీరు స్థాపించబోతా ఉన్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న పార్టీస్కు భిన్నంగా మీ మేనిఫెస్టో ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడున్న పార్టీలకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడున్న పార్టీల్లో మేనిఫెస్టోల్లో అసలు ఏ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదు. అందరూ ఒకటే ఘాటన పోతున్నారు. ప్రజలకు జరగాల్సిన అన్యాయం జరిగిపోతూనే ఉంది. అరాచకం రాజ్యం వెళ్తూనే ఉంది. కొంచెం చిన్న స్థాయి, పెద్ద స్థాయి అనే తేడా తప్ప బేసిక్ రాజకీయ పార్టీల నడవడికలో కానీ, వాళ్ళు ఓట్లు కొనుక్కునే తీరులో కానీ, మళ్ళా ఆ డబ్బులు తిరిగి సంపాదించడానికి తొక్కే అడ్డదారుల్లో కానీ ఏ రాజకీయ పార్టీకి తేడా లేదు. కాబట్టి దీనికి ఖచ్చితంగా భిన్నంగా, నవనూతనంగా ఒక మేనిఫెస్టోని, ఒక ప్రోగ్రామ్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం. ఆ పనిలోనే ఉన్నాం. త్వరలోనే ప్రజల దగ్గరికి అన్ని వివరాలతో ప్రజల ముందుకు వస్తాం. అంటే మీరు అంటే వైసీపీ కానీ టీడీపీ అంటే ఈ మధ్య అంటే సేమ్ మేనిఫెస్టో అంటున్నారు కదా, మీరు డిఫరెంట్, అంటే మీరు పెట్టే పార్టీలో అంటే వాళ్ళు చూస్తే, రాజకీయం చూస్తే అంతా డబ్బుతోనే ముడిపడి ఉన్న అంశాలు, టికెట్ కానీ నుంచి మొత్తం ఓవరాల్గా వాళ్ళ పార్టీలు అంటే ఏదైనా ఎనీ పార్టీ కావాలంటేనే ఫైనాన్స్గా చాలా అవసరం నేపథ్యంలో మీ పార్టీ ఫైనాన్స్ పరంగా అంటే డబ్బున్న వారికే ప్రాధాన్యం టికెట్లు ఉంటుందా? ఏ విధంగా ఏవరేజ్ ఉంటుందంటే ఏం చెప్తారు? ఇవాళ వైసీపీ కానీ టీడీపీ కానీ ఓట్ల కోసం డబ్బు ఇచ్చే దాంట్లో ఏమైనా తేడా ఉందా? వాస్తవాలు మాట్లాడుకుందాం. వీళ్ళు 2000 ఇస్తే వాళ్ళు 1500 ఇస్తారు, వాళ్ళు 1500 ఇస్తే వీళ్ళు 2000 ఇస్తారు. అంతే కదా తేడా. అంతకుమించి తేడా ఏం లేదు. మళ్ళీ గెలిచిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకునే దారులు అందరికీ సేమే. అదే బియ్యం అమ్ముకుంటారు, అదే మట్టి అమ్ముకుంటారు, అదే రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడి నుంచి, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నుంచి, పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే ఇంటర్వ్యూని అవుతారు. కాబట్టి ఏం పెద్ద తేడా లేదు. మేము అట్లా డబ్బులు ఖర్చు పెట్టము, అట్లా ఓట్లు కొనుగోళ్ళు చేయము, మళ్ళీ తిరిగి సంపాదించుకునే అడ్డదారులు తొక్కాల్సిన అవసరం కూడా మా పార్టీకి ఉండదు. సో ఆ రకంగా ఖచ్చితంగా ఒక కొత్త ఆలోచనతో, కొత్త మార్గంలో వస్తాం. ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేస్తాం. ప్రజలు ఎంతవరకు అందిపుచ్చుకుంటారు అనేది మేము ప్రజలను ఎంతవరకు కన్విన్స్ చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే పబ్లిక్లో కూడా ఇది అపోహ అనుకోవడం, లేకపోతే నిజంగా జరుగుతున్నది అనేది పూర్తిగా స్పష్టత అయితే రావాల్సింది. అంటే కాకీలపై ఖద్దర్ల పెత్తనం ఒకవైపు ఉంది, అలాగే పబ్లిక్కి వెళ్తే రెస్పాండ్, ఎవరైతే కామన్ మ్యాన్ వెళ్తున్నారో కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ మొత్తం కాకీలపై ఖద్దర్లపై పెత్తనం అంటే మీరేం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీద రాజకీయ నాయకుల పెత్తనం ఎప్పటి నుంచో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఉంది. అది ఒక న్యాచురల్గా ఉండే పెత్తనం ఉంటుంది. కానీ కనీసం కొన్ని నీతి నియమాలన్నా ఉండేవి పాత రోజుల్లో. ఇప్పుడు అవి కూడా కొంచెం క్రమేపీ తగ్గిపోతున్నాయి. పోలీస్ ఆఫీసర్లు కూడా అంతకు ముందులాగా ధైర్యంగా పని చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరిని పని చేయనియట్లా. పని చేయనిస్తే చేయడానికి పోలీస్ ఆఫీసర్లో కెపాసిటీ ఉంది. మేమందరం పని చేశాము, ఎంతో కొంత. మీరు విజయవాడను గుర్తు చేశారు. విజయవాడలో నేను పని చేయగలిగాను అని అంటే నన్ను ఆ రోజు చేయనిచ్చారు కాబట్టి. లేదు నువ్వేంటి తమాషాలు చేస్తున్నావు అని చెప్పి మరలా ట్రాన్స్ఫర్ చేసి పడేస్తే నేనేం చేయగలను? కాబట్టి పని చేయనిచ్చినంత కాలం చేయడానికి మీకు మంచి ఆఫీసర్లు దొరుకుతారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. చేయనీయకపోతే అదే ఆఫీసర్లు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోతారు. సో మనం ముఖ్యంగా రాజకీయ పార్టీలు, అలాగే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు, నాయకత్వాలు, రాజకీయ నాయకత్వం మారితే తప్ప పోలీసు పనితీరులో మార్పు రాదు. నిన్నగాక మొన్న పెంచలయ్య అని చెప్పి నెల్లూరులో ఒక సిపిఎం నాయకుడు, పాపం సామాజిక కార్యకర్త, మోర్ దాన్ ఎనీ పార్టీ సామాజిక కార్యకర్త, ఆ గంజాయి అమ్మేవాళ్ళు అతను చంపేశారు. ఏం జరిగింది? ఏమి యాక్షన్ లేదు దాని మీద. అసలు ప్రభుత్వం సీరియస్గా ఉండాలి కదా.
లేదు. అప్పలరాజు అనే ఆయన్ని ఇక్కడ పొల్యూషన్ విషయంలోనూ ఆ గంగవరం పోర్టు విషయంలోనూ కొంత ఆందోళన చేస్తున్నారు, ప్రజా ఆందోళన చేస్తున్నారు అని చెప్పి పీడీ యాక్ట్ కింద పెట్టి లోపలేశారు. ఇప్పుడు నెలన్నర 2 నెలలు అయిపోయింది. అంటే సామాజిక ఉద్యమాలు చేసేవాళ్ళని, రాజకీయ ఉద్యమాలు చేసేవాళ్ళని పీడీ యాక్ట్లో పెడతారా? ఇది ఎక్కడ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది న్యాయం? ఏ రకంగా చూడాలి మరి ఈ ప్రభుత్వాన్ని? ఎవరు అడగొద్దా? మీరు ఎట్లాగా అడగరు, మేమన్నా అడగాలిగా. అది పరిస్థితి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు కూడా నేను మారిపోయాను, 95 సీఎం చూస్తారని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు కదా, ఈ మార్పు లేదంటారా? నేను కొన్ని ఉదంతాలు చెప్పాను మీకు. మార్పు ఉందో లేదో మీరు అసెస్ చేయండి. నేను ఎందుకు చెప్పడం, మీరే అసెస్ చేయండి. 95లో మేము బాగా యంగ్ ఉండేవాళ్ళం, అప్పుడు ఎస్పీలుగా ఉండేవాళ్ళం. సో అప్పట్లో ఒక రకంగా చూసాం. కొన్ని విషయాల్లో ఆ 95 లాగానే ఉంది, కానీ ఏం పనికొచ్చే విషయాలు కాదు. అనవసరమైన విషయాల్లో 95 లాగా ఉంది. 95 లాంటి అడ్మినిస్ట్రేషన్ అయితే నేనేం చూడటం. ఎందుకని అంటారు? ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు? అంటే వేరే కొత్త నాయకత్వం ఏమన్నా పెత్తనం చేస్తుందంటారా? ఎలా చూడొచ్చు అంటారు? మీరు బలమైన వ్యవస్థని నిర్మించుకోకుండా పనిని, అధికారాన్ని, డెసిషన్ మేకింగ్ నిర్ణయాధికారాన్ని డెలిగేట్ చేయకుండా నేను ఒక్కడనే అన్నీ చేస్తాను అని అనుకుంటే ఎవ్వరి వల్ల కాదు. మీ పేపర్లో మొత్తం కృష్ణప్రసాద్ గారు నేనే చూసుకుంటాను, మీరు ఎవరు అక్కర్లేదు అని అంటే నడుస్తుంది ఆ పేపరు? అది ఎట్లా అవుతుందో ఇది కూడా అంతే. డెలిగేట్ చేయాలి, సమర్థవంతులైన వాళ్ళని వ్యవస్థలో పెట్టుకోవాలి, వాళ్ళకి తలా ఒక పని అప్పచెప్పాలి, ఆ పనులు ఎట్లా చేస్తున్నారో పర్యవేక్షించుకోవాలి. అదేం జరగటంలా. సో హీల్ నాట్ బి ఏబుల్ టు డెలివర్ ఎనీథింగ్. డెవలప్మెంట్స్ చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వం కంటే చాలా భిన్నంగా శరవేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని మోడల్ ఆంధ్రప్రదేశ్గా, అంటే ఇండియా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. మీరు చెప్పి చాలా డిఫరెన్స్ చెప్తున్నారు. ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు? అంటే 2 years టైమే కదా, మాకు ఇంకా టైం ఉంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నమాట. 2 years తర్వాతే అడుగుదురు కానీ పనిలే. ఏ విషయంలో అనూహ్యమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో నాకైతే ఏం కనపడటం లేదు. చెప్పుకోవడానికి, కాగితం మీద లెక్కలు వేసుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి. ఏ కొత్త ఇనిషియేటివ్ వచ్చినా దాని వెనకాల ఒక చిదంబర రహస్యం ఉంటుంది తప్ప ఏది కూడా వితౌట్ అన్ ఎజెండా, ప్రజలకు పనికొచ్చే ఎజెండా నాకు ఎక్కడ కనపడలేదు. ప్రతి దాని వెనకాల ఏదో ఒక మనకు కనపడని సెల్ఫ్ ఇంట్రెస్ట్, ప్రైవేట్ ఇంట్రెస్ట్లు దాగి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్. మీరు ఒక పొలిటికల్ పార్టీ కూడా స్థాపించబోతా ఉన్నారు. గతంలో అంటే ఓపెన్ అందరికీ తెలిసిన లోక్సత్తా పార్టీ కానివ్వండి, అలాగే జై భారత్ పార్టీల పరిస్థితి కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు కదా, దానికి భిన్నంగా ఉండబోతుందా? ఎలా ఉండబోతుంది పార్టీ విధానం? నా భవిష్యత్తు గురించి నేనే ఊహించి చెప్పలేను బాలాజీ గారు. ఏంటంటే నిజాయితీగా మా ప్రయత్నం మేము చేస్తాం. మేము నిజాయితీ పరులమో కాదో, మా ప్రయత్నం నిజాయితీపరమైందో కాదో అన్నది ప్రజలు అసెస్ చేసుకోవాలి. ప్రజల్ని నమ్మించగలిగితే మా విజయం, నమ్మించలేకపోతే మా ఫెయిల్యూర్. నమ్మించగలవా లేదా అనేది నేను ఇప్పుడే చెప్పలేను. మేము పూర్తి స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీగా ప్రజల ముందుకు వచ్చినాడు అప్పుడు అన్ని విషయాల్లోనూ కూలంకషంగా మీరు అడిగిన ప్రశ్నలన్నిటి, ఇప్పుడు రాజకీయ ప్రశ్నలు ఉన్నాయి, ఆ రాజకీయ ప్రశ్నలన్నిటికీ ఆ రోజున సమాధానం చెప్తాం. ఇవాళ ఒక ప్రైవేట్ వ్యక్తిగా నేను ఇంతకు మించి ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అంత భావ్యంగా ఉండదు. అంటే వాళ్ళ రాజకీయ పార్టీ అంటే ఏదైతే ఫైనాన్స్ డబ్బుతో పాటు ఒక గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అలాగే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఒక కార్యకర్తలు, అలాగే ఇటు నాయకులు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలి. కొన్ని సంవత్సరాలు అంటే చెప్పలేని పరిస్థితి ఇటు చూస్తే ప్రధాన పార్టీలు ఉన్నాయి, అలాగే కొంత సమయాభావం కానీ, అలాగే ఇటు గ్రామ స్థాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా మీరు పార్టీ నిర్మాణం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? నిర్మాణాత్మకంగా పటిష్టంగా ఉన్న పార్టీని నిర్మించుకున్నప్పుడే ప్రజల్ని కదిలించగలుగుతాం. నిర్మాణాత్మకంగా గట్టిగా పటిష్టమైనటువంటి పార్టీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా చాలా ప్రజాస్వామికంగా ఉండాలే తప్ప పైనుంచి అభిప్రాయాలు పార్టీ కార్యకర్తల మీదో ప్రజల మీదో రుద్దే కల్చర్ ఉండదు మా దగ్గర. అటువంటి సంస్కృతిని ఎంకరేజ్ చేయము. ఇట్ విల్ బి వెరీ డెమోక్రాటిక్, ఇట్ విల్ బి ఓపెన్, ట్రాన్స్పరెంట్. అండ్ నిజంగా రాజకీయాలకి ఎందుకు వస్తున్నావు అనేది క్లారిటీ ఉండాలి. ఏదైనా కాంట్రాక్ట్ సంపాదించుకోవడానికో పని చేయించుకోవడానికో వచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు కాదు నా ఉద్దేశంలో. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ దాని నుంచి లబ్ధి పొందడానికి వచ్చేవాళ్ళు ఎప్పుడు రాజకీయ నాయకులు కాలేరు. రాజకీయ నాయకులు అంటే ఓకే, మనం బతికాం, సంపాదించాం, ఇప్పుడు కొంత టైం ప్రజల కోసం, సమాజం కోసం ఖర్చు చేద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే మా పార్టీలో ఎమడగలుగుతారు. మిగిలిన వాళ్ళకి మా పార్టీలో స్థానం ఉండదు.
అంటే ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించే తత్వం ఉండాలి. అంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్కి ప్రశ్నించేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇవాళ ప్రశ్నిస్తే అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రశ్నించే స్వేచ్ఛ కూడా పబ్లిక్ ఇవ్వట్లేదు. అంటే ఎందుకని ఇలా జరిగిపోతుందంటారు? దీన్ని ప్రభుత్వాలు ఏ విధంగా అంటే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పబ్లిక్ సివిల్ వార్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూస్తారు? మనం దీనికి గనక ఒక ప్రజాస్వామికమైన శాంతియుతమైన పరిష్కారం కనుక్కోకపోతే, ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ని కనుక మనం తీసుకురాలేకపోతే, ఇది చివరికి ప్రజాయుద్ధానికి, సివిల్ సొసైటీ స్ట్రైఫ్కి దారితీయటం తథ్యం. బికాస్ ప్రజలకు ఇంకా వేరే మార్గం ఏమి ఉండదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోడు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నా భూమి ప్రాబ్లం సాల్వ్ చేయడు. ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి నేను? ఈ పార్టీకి వెళ్ళి చెప్పినా అంతే, ఆ పార్టీకి వెళ్ళి చెప్పినా అంతే అన్నప్పుడు ప్రజలు ఏమైపోతారు? ప్రతి ఒక్కడు ఒక విప్లవకారుడు అయిపోతాడు. అందరూ ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతే వీధుల్లోకి వచ్చి తన్నుకుంటారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము ఒక ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేస్తున్నాం. మీరు అక్కడ పని అవ్వట్లేదు కదా, మా దగ్గరికి రండి, మేము ఈ రకంగా పోరాడదాం, ఈ రకంగా ప్రశ్నిద్దాం, ఈ రకంగా మన సమస్యల్ని సాల్వ్ చేసుకుందాం అని చెప్తున్నాం. మీరు అన్నది కరెక్టే. అటువంటి పరిస్థితి, ఆ దుస్థితి ఈ సమాజానికి రాకూడదనే నేను నా జీవితం దీనికోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. అంటే మీరు సివిల్ వార్ వైపు అంటే ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మీరు సివిల్ వార్ వైపు ఉండి పోరాడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కదా, ఎలా అంటే ఇది సాధ్యమవుతుందంటారు ప్రజాస్వామ్యంలో? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. ఇప్పుడు సివిల్ వార్ వచ్చే పరిస్థితి రాకుండా చూడడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఒక ఆల్టర్నేటివ్, నిజమైన ఆల్టర్నేటివ్ కావాలనుకుంటున్నారు. చాలామంది వచ్చారు, మీరు అన్నారు జేపీ గారు, జై భారత్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ, చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఓకే, మనకు పోయేదే ఉంది, మనకు ఎట్లాగో ఉన్నాళ్ళతో పని జరగడంలా. ఇంకొకటి వచ్చాడు, ట్రై చేయండి, మీకు వచ్చిన నష్టమే ఉంది. వీడేమన్నా సరైనోడు అయితే కొంచెం మీకు లాభమే కదా, ఉపయోగమే కదా, సో అని అంటున్నాం. సో ఆ పరిస్థితులు రాకుండా చేయాలి అని అంటే మనం ఒక వైబుల్ ఆల్టర్నేటివ్ని ప్రజల ముందు పెట్టాలి కదా. ప్రజల ముందు ఏ రోజున ఆల్టర్నేటివ్ పెట్టాం మనం? మరి నువ్వు వాళ్ళ దగ్గర 2000 తీసుకుని, వీళ్ళ దగ్గర 2000 తీసుకుని ఇష్టం వచ్చినోడు ఓటయ్యని అంటున్నావు. అంతకు మించిన ఆల్టర్నేటివ్ ప్రజల ముందు ఏముంది ఈ రోజున? కాబట్టి ఆ ఆల్టర్నేటివ్ని ప్రొవైడ్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీగా మీ పార్టీ అంటే ఏ విధంగా బిల్డప్ చేసే అవకాశం ఉందంటారు? సరే, వీడి వల్ల ఏమవుతుంది, ఒంటరోడు అని అనుకుంటున్నారేమో. నేనేమి నా గురించి ఎక్కువ ఊహించమని మీకు చెప్పను, నా గురించి నేను కూడా ఎక్కువ ఊహించుకోవడంలా. బట్ ప్రజల విజ్ఞత మీద, ప్రజల ఆలోచన శక్తి మీద, ప్రజల తెలివితేటల మీద నాకు బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను సర్వీస్లో కూడా చూశాను. దీనికి డబ్బుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, సోషల్ స్టేటస్తో సంబంధం లేదు, కులం మతం దేనితోనూ సంబంధం లేదు. ప్రజలు ఇన్ జనరల్ విఘ్నులు, ప్రజలు ఇన్ జనరల్ తెలివిగల వాళ్ళే, ప్రజలు ఇన్ జనరల్ వాళ్ళకి ఏది మంచిదో ఏది చెడో తెలుసుకోగలిగిన విచక్షణ ఉన్నవాళ్లే అని నేను బలంగా నమ్ముతా నా జీవితంలో, నా అనుభవాలను బట్టి. కాబట్టి ఆ ప్రజలకి మనం అప్పీల్ చేయాలి, ఇది బాబు, ఇది ఆల్టర్నేటివ్ ప్రోగ్రాము, వస్తావా రా అని. వాళ్ళు చూస్ చేసుకుంటారు, వాళ్ళు వైజ్గా, వాళ్ళు చాలా తెలివిగా ఎంచుకుంటారు అని నా నమ్మకం. కాకపోతే ఒక రోజు టైం ఎక్కువ పట్టచ్చు, 1 సంవత్సరం పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 50 ఏళ్ళు పట్టచ్చు, డజంట్ మ్యాటర్. నేను ఉండగానే ఇవన్నీ జరిగిపోవాలని కూడా నేను అనుకోవట్లేదు. మేము ఒక మార్గం, ఒక దారి వేస్తాం, ఆ దారి అమ్మని నడిచేవాళ్ళు క్రమేపీ పెరుగుతారు. అంటే మీరు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పనిచేశారు కాబట్టి అక్కడ నుంచి ఏమన్నా మీకు రాజకీయ పార్టీపై అవగాహన అంటే ఇలా ఉంది ప్రజాస్వామ్యంలో ఈ విధంగా నడుస్తుందని చెప్పేసి అది ఒక కారణం అని చెప్పుకోవచ్చు అంటారా? నేను నక్సలైట్ ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు కూడా పేదవారు అనుభవించినటువంటి బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు, నక్సలైట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలతో మాట్లాడినా, అక్కడున్న మేధావులతో మాట్లాడినా, లేకపోతే నక్సల్ భావాలు ఉన్నటువంటి వర్గాలతో మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళం. నేనైతే ఒకటే చెప్పేవాడిని. నేను ఖచ్చితంగా నమ్మింది ఏంటంటే, నక్సలైట్లు ఒక రాజకీయ కార్యక్రమంతో, ఒక రాజకీయ ఐడియాలజీతో వస్తున్నారు. అది మంచా చెడా అనేది విశ్లేషించాల్సిన బాధ్యత మనది. అట్లాగే వాళ్ళ రాజకీయాలని వ్యతిరేకించాలి అని అంటే నీకు కూడా రాజకీయంగా దానికి ఒక పరిష్కారం చూపించగలగాలి. అంతే తప్ప నువ్వు నక్సలైట్ కాబట్టి నేను తంతాను, కాల్చి చంపుతాను, లేకపోతే జైల్లో పడేస్తాను అంటే కాదు. ఆ సిద్ధాంతానికి విరుగుడుగా నువ్వు ఇంకో సిద్ధాంతం చెప్పాలి. నేనేం చెప్పేవాడిని అంటే, మంద ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాస్వామిక సమాజం, కానీ అందులో చాలా లోపాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒప్పుకుంటా. కానీ దీనికి సొల్యూషను తుపాకీ పట్టుకుని ఎవరి న్యాయం వాళ్ళు చేస్తారు అని అంటే అది సొల్యూషన్ కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలకి సమాధానం ఏంటంటే ఇంకా ప్రజాస్వామ్యం కావాలి, సమాజం ఇంకా ప్రజాస్వామీకరించబడాలి.
అప్పుడే దీనికి సమాధానం దొరుకుతుంది, దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. మీకు ఎక్కడొచ్చింది ఈ నక్సలైట్ ప్రాబ్లము? పెత్తందారీతనం, ఫ్యూడలిజం ఎక్కువ ఉన్న దగ్గర వచ్చింది. పెత్తందారీతనం పోవాలంటే ప్రజాస్వామ్యం రావాలి, ప్రజలు పార్టిసిపేట్ చేయాలి, రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ గొంతెత్తి వినిపించాలి, వాళ్ళు ప్రశ్నించగలగాలి, వాళ్ళ మాట వినాలి, వాళ్ళని ప్రశ్నించనివ్వాలి, మాట్లాడనివ్వాలి, ఆందోళన చేయనివ్వాలి, ఉద్యమాలు చేయనివ్వాలి. అప్పుడే వాళ్ళకి అది ప్రజాస్వామ్యీకరించబడుతుంది. అటువంటి పరిస్థితులు రావాలనే కోరుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ సోషల్ మీడియా యుగంలో జెన్జీ బ్యాచ్ ఏదైతే ఉందో పూర్తిగా ఇవాళ రాబోయే రోజుల్లో కూడా ఈ జెన్జీ బ్యాచ్ అంటే సోషల్ మీడియా ప్రభావితంగా అంటే ఎవరైతే ఇప్పుడు యూత్ ఉన్నారో ఈ యూత్ అంతా కూడా ఈ జెన్జీ బ్యాచ్ అంటున్నారు ప్రధానంగా. ఈ జెన్జీ బ్యాచ్కు మిర్చి సలహాలు కానీ సూచనలు కానీ వారి యొక్క ప్రభావం రాజకీయాలపై ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? జెన్జీ అనేది ఒక అద్భుతమైన ప్రపంచంలో వీళ్ళు అడుగుపెట్టారు సోషల్ మీడియా యుగంలో. మీ అభిప్రాయాలను ఫ్రీగా పంచుకునే అవకాశం ఉంది, వేదికలు ఉన్నాయి. అట్లాగే సమస్యలకి రకరకాల సమాధానాలు ప్రపంచవ్యాప్తంగా వెతకగలిగినటువంటి వెసులుబాటు ఈ రోజున జెన్జీ చేతుల్లో ఉంది. దానికి మీ సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుని, ఈ పోస్కోలు కబుర్లు కాకుండా సరైన పద్ధతిలో ఉపయోగించుకుని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, రకరకాల సమస్యలకి పరిష్కారాలు, ఆల్టర్నేటివ్ పరిష్కారాలు వెతకడానికి ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలు పెంపొందించుకోండి. ఎవరేం చెప్తున్నారో జాగ్రత్తగా వినండి, దాన్ని కూలంకషంగా మీరు పరిశీలించుకోండి, ఎటువైపు వెళ్ళాలో మీరే నిర్ణయించుకోండి. బికాజ్ ఈ ప్రపంచం మీది, భవిష్యత్తు మీది, ది హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్. అంటే ఏబి వెంకటేశ్వరరావు పదవీ కాంక్షతోనే ఈ విధంగా రూటు మార్చారు, ఏదైనా పార్టీ పెట్టబోతా ఉన్నారంటే దీనికి మించి సమాధానం అంటే? ఓకే, మిమ్మల్ని అడుగుతా, నేను ఏ పదవి చేపడితే నేను అంతకుముందు అనుభవించిన అధికారం కంటే ఎక్కువ అధికారం అనుభవించగలను చెప్పండి నాకు. ఒక మాట చెప్పండి. నేను అనుభవించిన అధికారం ఏదీ లేదు ఇప్పటి వరకు. ఇంకా పదవుల్లో నాకు ఇంకా బాధ్యతలు పెరుగుతాయి తప్ప, అసలు ఒకప్పుడు బాధ్యత లేకుండా అధికారం అనుభవించిన వాడిని. ఇంకా నాకు ఏ అధికారం మీద మోజు ఉంటుంది మీరు చెప్పండి? ఉండదు, లేదు. యాక్చువల్గా నాకు ఇంకే పదవి మీద మోహం కాదు, అసలు ఇంట్రెస్టే లేదు. కాకపోతే ఏదైనా చేయాల్సి వస్తే బాధ్యతగా చేస్తా, పారిపోతాను అని అంటలా. బాధ్యత కోసం ఏదన్నా మంచి చేయడం కోసమే పదవులు తప్ప, ఇంకా పదవి ద్వారా అధికారాన్ని అనుభవించాలన్న మోజు నాకు ఎప్పుడో పోయింది. నాకు అవసరమైన దానికంటే ఎక్కువ అధికారం అనుభవించాను. మీ పార్టీ నిర్మాణం అంటే ప్రధానంగా ఇటు పేదలకు ఉంటుందా, ఇటు అంటే ఓవరాల్గా ఇటు మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి, ఇటు క్లాస్ పీపుల్, అంటే ఏ విధంగా ఈ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందంటారు? మేము చెప్పే ప్రోగ్రాము, మేము చెప్పే మేనిఫెస్టో ప్రతి మనిషికి అప్లై అవుతుంది. పేదల, మధ్యతరగతి వాళ్ళ, లేకపోతే ధనికుల, లేకపోతే కులం, మతం, ప్రాంతం, వీటన్నిటికీ అతీతంగా అందరి ప్రజలకి, మనిషి అన్న ప్రతి వాడికి అప్లికబుల్ అయ్యేటటువంటి మేనిఫెస్టో ఉంటుంది. అంటే మూడు వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఉండే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇటు ఎడ్యుకేషన్ అంటే విద్యార్థులు కానివ్వండి, అన్ని రకాల పీపుల్స్కి ఏ విధంగా ఉండబోతుందంటారు? మేము మనిషిని మనిషిగా చూడబోతున్నాం తప్ప, మనిషిని ఒక వర్గంలో భాగంగా, ఒక వర్గంలో సభ్యుడిగా చూడం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆర్స్. ప్రజల్ని, ఎందుకంటే గత ప్రభుత్వం మీ మీద ఒక కుల ముద్ర వేసింది కాబట్టి దీన్ని కూడా మీరు కలిపి ఏ విధంగా చూస్తారు? వాళ్ళు వేసిన ముద్రలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అసలు నాకు ఏమాత్రం లేదు. రాజకీయ పార్టీలు, ట్రెడిషనల్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా మనుషుల్ని రకరకాల వర్గాలుగా విభజించి, అది ఆర్థిక వర్గం కావచ్చు, కులపరమైన వర్గాలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన మతపరమైన వర్గాలు కావచ్చు, వర్గాలుగా విభజించి ఒకళ్ళకి తగవు పెట్టి, ఒకళ్ళని భుజానేసుకుని, ఒకళ్ళని దూరం చేసుకుని, నువ్వు దూరం అయిపోయినా నాకు పర్లేదులే పోరా అన్నట్లుగా ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. అటువంటి రాజకీయాల్లోకి మేము పడం. ప్రతి మనిషిని మనిషిగా, ఒక విలువైన మనిషిగా చూస్తాం. ప్రతి మనిషికి అవసరమైన ఇష్యూస్ గురించి మాట్లాడతాం. అంటే ఫైనల్గా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూడా వైఖరి ఎలా ఉందంటారు? అంటే నాయకుల వైఖరి కానివ్వండి, ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్, మొత్తం ఓవరాల్గా కూటమి ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం. మీరు నాతో ఎవరినో విమర్శించడం కోసం ఇంటర్వ్యూలు చేయడం ఎందుకు? నేనేం చేయబోతున్నానో అడగండి, చెప్తా. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు కూడా చెప్పాను, చాలా చాలా విషయాలు చెప్పాను. సో ప్రభుత్వాలు మారినా కానీ ప్రజలకి ఆ రాహత్ అంటారు కదా, దొరకటం లేదు, పరిష్కారాలు దొరకటం లేదు. ప్రజల సమస్యలు అట్లాగే ఉండిపోతుంది. కాబట్టి దీన్ని సమూలంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన అరాచకాల గురించి ఎవరు పట్టించుకోరు. అప్పుడు జరిగిన అన్యాయాలకి అప్పుడు నష్టపోయిన వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. అంటే వాళ్ళ కర్మ అంతే అనుకోవాలా. మీరు చేసే తప్పులు మీరు చేస్తున్నారు. సో ప్రజలకు ఏమొచ్చింది? ఈ కర్మ ఎందుకు పట్టింది? ఏం అవసరం లేదు ప్రజలకి. దే కెన్ లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. అంటే ఇక్కడ ఏపీ మీ పార్టీ అంటే ఏపీలోనే ఉండబోతుందా, ఇటు తెలంగాణలో కూడా పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఇటు చూసుకుంటే పబ్లిక్లోకి వెళ్ళి మీరు సమావేశాలు కానీ అలాగే మేధావులతో కూడా ఏ విధంగా చర్చించబోతా ఉన్నారు? ముఖ్యంగా ఏపీలోనే మేము కాన్సన్ట్రేట్ చేస్తామండి. తెలంగాణ గురించి ఇప్పటివరకు ఏం అనుకోలేదు. మేబీ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో తర్వాత విస్తరిస్తామేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఏపీ మీదే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. ఎందుకంటే మాకు పరిచయం ఉన్న ఏరియా ఇది, ఈజీగా మేము రీచ్ అవ్వగలిగినటువంటి ప్రజలు వీళ్ళు. అంటే పార్టీ మేనిఫెస్టో కానివ్వండి, పార్టీ ఎప్పుడు అంటే ఈ మంత్లో ఉండబోతుందా, నెక్స్ట్ మంత్ ఏ టైంలో మీరు దీన్ని స్థాపించబోయే అవకాశం ఉందంటారు పార్టీని? దీని గురించి మేమే సస్పెన్స్ మెయింటైన్ చేయదలుచుకోవడంలా ఇంకా 2-3 నెలలు పట్టొచ్చు. పార్టీ రిజిస్ట్రేషన్కే బోల్డంత టైం పడుతుంది అంటున్నారు ప్రొసీజరల్గా. సో రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా ముందు మా మేనిఫెస్టో ఫైనలైజ్ అయ్యి ప్రజల ముందుకి ఒక ఎత్తబెద్దమైన కార్యక్రమంతో రావడానికి కూడా మాకు కనీసం ఒక 2 నెలలు టైం ఇంకా పట్టేటట్లుంది. ఏదైనా ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లోనే పార్టీ విధి విధానాలు కానీ పార్టీ ఎజెండా రూపకల్పన చేస్తామని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా 2-3 మంత్స్ టైం పట్టే అవకాశం ఉందని, ఏదైతే ఇటు పేద మధ్యతరగతి కానీ ఎవరైనా క్లాస్ పీపుల్ కానీ మొత్తం మనిషిని ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగానే తమ మేనిఫెస్టో ఉండబోతుంది. ఇటు ఉన్నటువంటి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వాలకు అంటే దీటుగానే వాళ్ళతో కాకుండా ఒక డిఫరెంట్ మార్గంలోనే మేము వెళ్తాం. అవసరమైతే సివిల్ వార్ ఏ విధంగా ఉండబోతుందో సివిల్ వార్ కూడా, అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు చేస్తున్న వైఖరి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇలాగే కొనసాగితే సివిల్ వారు కూడా వచ్చే అవకాశం ఉంటుందని, ఆ సివిల్ వారు వస్తే ఆ సివిల్ వారు వైపే మేము మా ప్రత్యామ్నాయ పార్టీ స్థాపించబోయే పార్టీ కూడా ఆ విధంగానే అటువైపే మా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కానీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ప్రభుత్వాలు లేవని చెప్పేసి ప్రశ్నించే వారు ఉన్నప్పటికీ వారిని తీసుకెళ్ళి అక్రమ కేసులు పెట్టడం, అలాగే వారిని హింసలకు కూడా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తమ పార్టీ ఇటు అన్ని వర్గాలకు, ఇటు మతం కులం ఇటు ఎలాంటి పరపచ్చాలు లేకుండా అన్ని వర్గాలకు అనుకూలంగానే ఉంటుంది. తాము అంటే ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏపీ వ్యాప్తంగానే తాము కొన్ని పబ్లిక్ ఒపీనియన్స్ కానీ మేధావులతో చర్చించి పూర్తి స్థాయిలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాము. అలాగే 2-3 మంత్స్లో తాము పార్టీ కూడా స్థాపిస్తామని చెప్పేసి, ఏది ఏమైనప్పటికీ పబ్లిక్ సంక్షేమం కోసం అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారితో పాటు అన్ని వర్గాల వైపు కూడా తాము నిలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు.